హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జియో పాలిటిక్స్లో ప్రతి ఈవెంట్ ఒక మూవీ, ప్రతి చీఫ్ గెస్ట్ ఒక మెసేజ్. మనకి రిపబ్లిక్ డే అంటే గుర్తొచ్చేది ఫ్లాగ్స్, జెట్స్, మార్చింగ్. కానీ గవర్నమెంట్కి ఒక్క కుర్చీ. ఆ కుర్చీలో ఎవరు కూర్చుంటే వరల్డ్ గేమ్ మొత్తం మారిపోతుంది. ప్రతి కంట్రీ వాళ్ళ నేషనల్ డేని సెలబ్రేట్ చేసుకుంటాయి, కానీ కొన్ని మాత్రమే వరల్డ్కి ఒక సిగ్నల్ పంపిస్తాయి. అన్ని కంట్రీస్కి వినపడేలా, కనపడే 26 జనవరి న్యూఢిల్లీలో జరిగేది ఒక పరేడ్ మాత్రమే కాదు. ఇదొక స్టేజ్, మన స్ట్రాటజీ ఏంటో చూపించడానికి. ఇక్కడే ఒక సీక్రెట్ ని చాలా మంది మిస్ అవుతారు. ఈ స్టేజ్ మీద ఉండే ఒక్క సీట్ ఇయర్ కి సరిపడా హెడ్లైన్స్ ని డిసైడ్ చేస్తుంది. అదే ఇండియా టెక్నాలజీ, ట్రేడ్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ వీటన్నిటి గ్రోత్ ఎలా ఉండబోతుందో వరల్డ్ కి చెప్తుంది. ఇండియా కూడా ఈ మూమెంట్ ని యూజ్ చేసుకుని నెక్స్ట్ మనతో ఎవరు నిలబడబోతున్నారో చూపిస్తుంది. సపోజ్ ఈ వరల్డ్ ని ఒక లాక్డ్ రూమ్ అనుకుందాం. దానికి 3 డోర్స్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఒక్కో డోర్ క్వైట్ గా ఓపెన్ అవుతుంది. అది ఒకే ప్లేస్ లో, ఒకే రీజన్ తో. ఫస్ట్ డోర్ వరల్డ్ ట్రేడ్ గేట్వే. ఈ ఒక్క చెక్ పాయింట్ గ్లోబల్ ట్రేడ్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. సో 2023లో ఈ గేట్వే లీడర్ ని రిపబ్లిక్ డే కి చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేసింది. అతనే ఈజిప్ట్స్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫాతా. ఒక గెస్ట్ గా మాత్రమే కాదు, షిప్పింగ్ మ్యాప్ కి ఒక మెసేజ్ గా. ఈ మూవ్ తో ఇండియాకి వచ్చింది షియోస్ గేట్వే యాక్సెస్, రెడ్ సీలో సెక్యూరిటీ అండ్ ట్రేడ్ డీల్. సెకండ్ డోర్, ఇదొక ట్రస్ట్ డోర్, ఒక నమ్మకం. ఎక్కడైతే కంట్రీస్ వాళ్ళ డిఫెన్స్ బేస్డ్ స్ట్రాటజీస్ ని షేర్ చేసుకుంటాయి. 2024లో ఇండియా హై అండ్ డిఫెన్స్ లో, స్ట్రాటజిక్ టెక్నాలజీలో స్ట్రాంగ్ అయిన ఫ్రాన్స్ ని చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేసింది. దీని రిజల్టే డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీలో డీల్స్ జరిగాయి. డోర్ 3, ఇది ఓషన్ గేట్వే. ఫ్యూచర్ లో ఒకవేళ గొడవలు జరిగితే అది బార్డర్స్ లో మాత్రమే కాదు, సీ లైన్స్ లో కూడా జరుగుతాయి. 2025లో ఇండియా తన క్లోజెస్ట్ పార్ట్నర్, ఇండో పెసిఫిక్ జోన్ లో మోస్ట్ క్రూషియల్ కంట్రీ ఇండోనేషియాని చీఫ్ గెస్ట్ గా పిలిచింది. దీని రిజల్టే హెల్త్, డిజిటల్ టెక్, మ్యారిటైమ్ కోఆపరేషన్ లో అగ్రిమెంట్స్ జరిగాయి. ఇంకా ఓపెన్ చేయాల్సిన డోర్స్ చాలానే ఉన్నాయి. సో ఎస్, ప్రతి కంట్రీ తన నేషనల్ డేని సెలబ్రేట్ చేసుకుంటాయి, కానీ ఇండియా మాత్రం వరల్డ్ లో నెక్స్ట్ తన ప్లేస్ ఏంటో డిసైడ్ చేసుకుంటుంది. మీకు ఒక క్వశ్చన్, ఈ ఇయర్ రిపబ్లిక్ డే కి ఎవరు చీఫ్ గెస్ట్ గా వచ్చారు? కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ గ్లోబల్ న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.